కల్పనకు హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల నేను 300 కోట్లు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నా. 2025-26 మధ్యకాలంలో వివిధ పథకాల ద్వారా మైనార్టీల సంక్షేమం గురించి 3766 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. చాలా కాలం క్రితం మూలన పడిన ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం పునరుద్ధరించాం. 3 సంవత్సరాలుగా నిద్రాణంగా ఉన్న రాష్ట్ర వక్ఫ్ బోర్డును మేము పునరుద్ధరించాం. మైనార్టీలకు ఆర్థిక సహాయంలో భాగంగా ఇమాములకు గౌరవ వేతనం 10,000 రూపాయలు, మౌజములకు 5,000 రూపాయలు, పాస్టర్లకు 5,000 రూపాయలు మరియు చదువులో వెనుకబడిన విద్యార్థుల ఎంట్రన్స్ కోచింగ్ వంటి కార్యక్రమాల ద్వారా మా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ వర్గాల విద్యా పురోగతి, ఆర్థిక సాధికారత మరియు సామాజిక అంశాలపై దృష్టి సారించింది. ఉన్నత విద్య మరియు వృత్తి విద్యను అభ్యసించే బీసీ విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్, అలాగే పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు నిర్వహణ భత్యం ఇవ్వబడుతుంది. మేము కలుగిత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాం. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్తులను నెలకు 200 యూనిట్లు పెంచాం. వడ్డెర కులస్తులకు మైనింగ్ లీజుల్లో 15% రిజర్వేషన్లు మరియు సీనరేజ్ ఛార్జెస్పై 50% సబ్సిడీని కల్పించాం. మహిళా సంక్షేమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలా అన్నారు, ఒక సమాజం యొక్క పురోగతిని మహిళలు సాధించిన పురోగతి స్థాయి ద్వారా నేను కొలుస్తాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పించగా మా ప్రభుత్వం ఉద్యోగాలు మరియు విద్యా సంస్థల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు అమలు చేసింది. స్వర్ణాంధ్ర 2047 దార్శనికతను సాధించడంలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సంవత్సరానికి ఆశించిన 15% వృద్ధి రేటును సాధించడానికి ఆర్థిక కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడం చాలా ముఖ్యం. గౌరవనీయ ముఖ్యమంత్రి ఒక సంవత్సరంలో 1,00,000 మంది మహిళా వ్యవస్థాపకులను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ చెరువు కింద స్వయం సహాయక సంఘాలను మహిళలను చిన్న మరియు మధ్యతరహా వ్యవస్థాపకులుగా మార్చుతున్నారు. జూన్ 2024 నుంచి మేము ప్రవేశపెట్టిన అనేక సంస్కరణల ద్వారా మహిళలకు అనేక ప్రోత్సాహకాలు అందించాం. ప్రస్తుత సంవత్సరంలో మా ప్రభుత్వం 9,958 అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసింది. 4,687 మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేశాం. అప్గ్రేడ్ చేయబడిన అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ సహాయకులు నియమించి వంట సౌకర్యాలు మెరుగుపరచబడ్డాయి. ప్రధానమంత్రి జన్మన్ కింద పీవీటీసీ ప్రాంతాల్లో 192 కొత్త అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేయబడ్డాయి. ఇవి 26-27లో పూర్తవుతాయి. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు మరియు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు కీలకమైన సేవలు అందిస్తారు. అందుకు గాను వారి సుదీర్ఘ సేవలను గౌరవిస్తూ మా ప్రభుత్వం వారి పదవి విరమణ సమయంలో గ్రాట్యుటీని అందించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో